నేటి జనరేషన్ పిల్లలు లగ్జరీకి బాగా అలవాటు పడుతున్నారు. కష్టం అంటే ఏంటో తెలియకుండా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. 10th అలా పాస్ అవుతారో లేదో 2 లక్షల రూపాయల బైక్ కావాలని, 1 లక్ష రూపాయల స్మార్ట్ ఫోన్ కావాలని తల్లిదండ్రులను సతాయిస్తుంటారు. వారు అడిగింది కనుక తీసేయకపోతే ఈ ఇంట్లో ఎందుకు పుట్టామో, అదే అంబానీ ఇంట్లో పుట్టి ఉంటే బాగుండేదని అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ మరోవైపు ఎన్నో కష్టాల మధ్య నుంచి స్టార్లుగా ఎదిగే నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా కొందరు మనకు కనబడతారు. క్రికెట్ రంగంలో చూస్తే యశస్వి జైస్వాల్ అనే ఒక యూపీ కుర్రాడు క్రికెట్ గ్రౌండ్ దగ్గరే పానీపూరి అమ్ముకుంటూ కఠోర సాధనతో నేడు మంచి క్రికెటర్గా ఎదిగి ఐపీఎల్లో రాణిస్తున్నాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ అనే బీహార్ కుర్రాడు కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడుతున్నాడు. అలాగే మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు టాప్ బౌలర్గా భారత్ జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇవాళ మనం సిరాజ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే నేటి యువతకు సిరాజ్ జీవితం ఒక చక్కని పాఠం లాంటిది. కాబట్టి దయచేసి ఈ వీడియోను మీ పిల్లలందరికీ చూపించండి. మన పెద్దలు కష్టే ఫలి అన్నారు. అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం అని కూడా అన్నారు. అంటే కష్టపడితే ఫలితం ఉంటుందని అర్థం. ఉర్దూలో కర్ మెహనత్ ఖాన్ నియామత్ అన్నారు. అంటే కష్టపడు దేవుడి వరం అందుకో అని అర్థం. మన సమాజంలో అపర కుబేరులు, ధనవంతులు, మధ్యతరగతి, పేదలు, నిరుపేదలు అని చాలా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రతిభ అనేది లేకుంటే ఎంత గొప్పవాడి కొడుకైనా, ఎంత పెద్ద లెజెండరీ కూతురైనా ఫీల్డ్లో నిలదొక్కుకోవడం కష్టమే. ఉదాహరణకు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ కొడుకు పెద్దగా క్రికెట్లో రాణించలేకపోయాడు. కానీ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి కఠోర దీక్ష, అవిశ్రాంత కృషితో పైకొచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే మాత్రం అది నిజంగా అద్భుతం. అటువంటి వారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మన హైదరాబాదీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన జీవితంలో కృషి, పట్టుదల, అంకిత భావం, ఆశావాద దృక్పథం, కష్టపడే తత్వంతో భగవంతుడి ఆశీర్వాదం కూడా పొంది జీవితంలో అనుకున్నది సాధించవచ్చునని నిరూపించాడు. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో ఓవల్ మైదానంలో జరిగిన టెస్టులో తన అద్భుతమైన బౌలింగ్తో భారత్ను గెలిపించిన తీరు ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు. సిరాజ్ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి చాలీచాలని తండ్రి సంపాదనతో అవసరాలు తీరకపోయినా నిరాశ చెందకుండా కష్టపడి పనిచేస్తే లక్ష్యం అందుకోవచ్చునని నేటి యువతకు స్ఫూర్తినిచ్చాడు. హైదరాబాద్ మహానగరంలోని మెహదీపట్నం ప్రాంతంలోని ఒక నిరుపేద కుటుంబంలో మొహమ్మద్ గౌస్, షబానా బేగం దంపతులకు సిరాజ్ జన్మించాడు. సిరాజ్ తండ్రి ఆటో రిక్షా నడిపేవాడు. సిరాజ్ కుటుంబం ఒక చిన్న అద్దె ఇంట్లో నివసించేది. సిరాజ్ తన టీనేజ్ నుంచే చాలా కష్టాలు అనుభవించాడు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి వివాహాది శుభకార్యాల్లో క్యాటరింగ్ పనికి కూడా వెళ్ళేవాడు. ఈ ఫంక్షన్లలో రుమాలి రోటీలు తయారు చేస్తూ ఒక్కోసారి చేతులు కూడా కాల్చుకునేవాడు. అయితే సిరాజ్ కు క్రికెటర్ అవ్వాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. హైదరాబాదీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ అంటే సిరాజ్ కు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని అంటారు. సిరాజ్ తనుండే ఇరుకు వీధిలో క్రికెట్ ఆడడం దగ్గర నుంచి స్టేడియంకి వెళ్లే వరకు అతని జీవితంలో ఒక పెద్ద పోరాటం నడిచింది. సిరాజ్ తండ్రి కూడా తన కొడుకు క్రికెటర్ అవ్వాలని కలలు కనేవాడు. సిరాజ్ తన 16 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ తో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత చార్మినార్ క్రికెట్ క్లబ్ లో చేరాడు. సిరాజ్ లో దాగి ఉన్న టాలెంట్ ను అక్కడి కోచ్ మహబూబ్ అహ్మద్ గుర్తించి బాగా ప్రోత్సహించారు. అక్కడ సిరాజ్ ఒక మ్యాచ్ ఆడినందుకు 1500 రూపాయలు ఇచ్చేవారు. అది సిరాజ్ ఖర్చులకు కాస్త ఉపయోగపడేది. క్రికెట్ ప్రాక్టీస్ కోసం మైదానానికి వెళ్ళడానికి వాహనం లేకపోవడంతో సిరాజ్ తన స్నేహితులపై ఆధారపడేవాడు. సిరాజ్ కు తన కుటుంబ పరిస్థితుల వల్ల క్రికెట్ ప్రాక్టీస్ కు సరిగ్గా వెళ్ళలేకపోవడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్యాంప్ నుండి అతన్ని తీసేశారు. నిరాశకు గురైన సిరాజ్ ఎలాగోలా ఒక సెకండ్ హ్యాండ్ బజాజ్ ప్లాటినా బైక్ కొనుక్కున్నాడు. కానీ అతని దగ్గర పెట్రోల్కు సరిపడా డబ్బులుండేవి కావు. పైగా ఆ బండికి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఉండేదట. ఉదయాన్నే స్టేడియంకి వెళ్ళడానికి చాలాసేపు కిక్కు కొట్టేవాడు. అతని స్నేహితులు కొందరు కార్లు, బైకుల్లో వచ్చేవారు. వాళ్ళ ముందు కిక్కు కొట్టుకుంటూ ఉండడం ఇష్టం లేక తాను తర్వాత వస్తానని వాళ్ళని పంపించేసేవాడు. ఒక్కోసారి ఆ బైక్ కి కిక్కు కొట్టే లివర్ విరిగిపోతే బైకును తోసుకుంటూ పరిగెత్తించుకుంటూ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఒక్కోసారి బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ వరకు తోసుకుంటూ వెళ్ళి 20కో 30కో పెట్రోల్ పోయించుకునేవాడు. ఇంటి దాకా తోసుకుంటూ వెళ్లే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దశలో ఎప్పుడైనా తను అసహనానికి గురైతే తను రెగ్యులర్ గా వెళ్లే ఈద్గా మైదానంలో రిలాక్స్ అయ్యేవాడు. ఆనాడు తన కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన పాత బజాజ్ ప్లాటినా బైక్ ను తన పోరాటానికి గుర్తుగా సిరాజ్ ఇప్పటికీ తన ఇంట్లో ఉంచుకున్నాడు.
సిరాజ్కు 2015లో హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీ ఆడే అవకాశం వచ్చింది. 2016-17 రంజీ సీజన్లో 41 వికెట్లు తీసి హైదరాబాద్ టాప్ వికెట్ టేకర్ అయ్యాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ అయ్యాడు. అయితే 2017లో ఐపీఎల్లో సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకు ఆడే అవకాశం సిరాజ్ కెరీర్ ను మలుపు తిప్పేసి ఆ తర్వాత ఆర్సీబీకి సెలెక్ట్ అయ్యాడు. ఆ టీంలో విరాట్ కోహ్లీ సిరాజ్ కు చాలా మంచి సహకారం ఇచ్చాడు. 2023 ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సంఘటన అందరికీ గుర్తునే ఉంటుంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేడు భారత్ జట్టులో టాప్ పేస్ బౌలర్ గా సేవలందిస్తున్నాడు. ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే సిరాజ్ గురించి ఎంత చక్కగా చెప్పారో ఒకసారి వినండి. आप अक्सर बोलते थे, मेरे को याद है आपकी एक कहानी कि जो है सब लोग जब गाड़ियां लेके जाते थे, आप हल्लू से आपकी स्कूटर साइड से निकाल के कोई नहीं देख रहे, जब थोड़ा पेट्रोल डाल लेके भर के लेके जाते थे. अब मैं आपसे एक सवाल कर रहा हूँ, लेकिन आपके टंकी में कितना पेट्रोल है? आप थकते नहीं कभी? आपके टांगों में कोई मोटर लगी हुई है? हम लोग जो है देख के थक गए, आप भाग के नहीं थके. आपकी इंसानियत सिर्फ टोली चौकी हैदराबाद इंडिया नहीं है, हर जगह है. और आपको और कामयाबी मिले, जो मुश्किल आप देखे, आपकी फैमिली देखे, उससे आप और स्ट्रांग होके आप जो है आगे बढ़े सोए. मीडिया सेंटर में, कमेंट्री बॉक्स में सबका दिल जीत लिया आप. जो भी सिचुएशन हो, जो भी हो, आप जो है दौड़ के आके बड़ी जबरदस्त बॉलिंग कर रहे थे. दिल बड़ा है आपका, मालूम था. लेकिन जो है अब मैं सोच रहा हूँ आपका दिल मेजर करना पड़े ना, तो किस चीज के साथ मेजर करूं मैं? क्योंकि आपने इतने प्रेशर में जो है आप जिस खूबी से आके खेले ना, जबरदस्त दिल जीत लिया आप. అయితే సిరాజ్ జీవితంలో కొన్ని విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. 2020-21 ఆస్ట్రేలియా టూర్లో ఉన్నప్పుడు అతని తండ్రి ఆకస్మికంగా మరణించారు. కానీ వెంటనే సిరాజ్ భారత్ తిరిగి రాలేకపోయాడు. అంతులేని బాధను దిగమింగుకుంటూ అక్కడే ఉండి ఆడాడు. హైదరాబాద్ కు తిరిగి రాగానే ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా శ్మశానానికి అంటే కబరస్థానికి వెళ్లి తండ్రి సమాధిని దర్శించి తన తండ్రి మగ్ఫిరత్ అంటే పరలోక శాంతి కోసం ప్రార్థించాడు. ఏదేమైనా సిరాజ్ ఇప్పుడు ఆర్థికంగా ఎంతో స్థిరపడ్డాడు. తనకు ఇష్టమైన ఇల్లు, కారు, ఇతర లగ్జరీ వస్తువులన్నీ సమకూర్చుకోగలుగుతున్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించిన తన తల్లిని, కుటుంబాన్ని సుఖ సంతోషాలతో చూసుకుంటున్నాడు. అంతేకాకుండా సిరాజ్ ప్రతిభకు, విశేష సేవలకు గుర్తింపుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన్ని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా నియమించడం విశేషం. ఇప్పుడు సిరాజ్ ఇంటికి విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్లు కూడా వస్తున్నారు. ఇక చివరిగా సిరాజ్ గురించి చెప్పాలంటే అతను నియమ నిష్టలతో దైవారాధన, నమాజ్ ఆచరిస్తాడు. ఇస్లాం ధర్మంలోని విలువల్ని పాటిస్తాడు. ఇటీవల ఓవల్ టెస్ట్ మ్యాచ్ గెలుపొందిన తర్వాత అక్కడి నిర్వాహకులు బహుమతిగా అందజేసిన మద్యం, షాంపెయిన్ బాటిల్ ను స్వీకరించకుండా తిరస్కరించడం అతని దైవభీతికి, ధర్మం పట్ల అతని నిబద్ధతకు నిదర్శనం. సిరాజ్ పోరాటం నేటి యువ క్రికెటర్లకు స్ఫూర్తి, ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా నేటి యువకులు లగ్జరీకి అలవాటు పడి ఏవేవో పగటి కళలు కనకుండా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని దాంట్లో రాణించడానికి మంచి విజన్తో కూడుకున్న మంచి కళలు కని తమ జీవితంలో ఎదగడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ దయచేసి మీ పిల్లలకు చూపించండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులతో సబ్స్క్రైబ్ చేయించండి. అదే మా ఛానల్కు బలం. ధన్యవాదాలు. జై హింద్.